అప్పు అంటారు, ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష. నెట్వర్త్ చూడరు, నెట్వర్త్ గురించి చెప్పరు. అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు పంచలేదు మేము. అప్పు చేసి చెప్తాను సార్, కాళేశ్వరం తొందర ఎందుకు పడుతున్నాం చెప్తా తొందర ఎందుకు పడుతున్నాం బరాబర్ చెప్తా. రాజగోపాల్ వన్ సెకండ్ సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు కేటీఆర్ గారు దాదాపు 60 నిమిషాల నుంచి సుదీర్ఘంగా సరే మా దగ్గర మొత్తం ఉంది సార్. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడటం జరిగింది. వివేక్ గారు 15 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు కేటీఆర్ గారు 57 నిమిషాలు, అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీకు కేటాయింపు చేయడం జరిగింది. నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ 22 మినిట్స్. వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ సార్. There are other members to take part in this discussion. I would like to request the honorable member to conclude. ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairman for the first session: Sri Revula Prakash Reddy, Sri Balu Nayak, Sri Kausar Mainuddin, Sri Kunamaneni Sambashivarao. Sir, KTR garu. స్పీకర్ సార్ 55 నిమిషాలు మాట్లాడానన్నారు అధ్యక్ష. 50 నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష. 5 మంత్రులు 50 నిమిషాలు తీసుకున్నారు. నేను కేవలం 5-10 నిమిషాలే మాట్లాడాను సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము 6 శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధర్ అని ఇక్కడ ఉంటే 6 ఉంటే కూడా గంటన్నర మాట్లాడింది సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను, లేరు మీరు కానీ, బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు. మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న, అందుకే వచ్చినారు అధ్యక్ష. నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను అనేది ఒకటే. శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు? మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో, కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయారు అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాట, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున, కొత్త సభ్యుల తరపున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలన్నది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలన్నది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. సీనియర్లతో కొంతమందితో చెప్పించండి, వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్పు అధ్యక్ష. అప్పులు, ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్, జీడిపి కలిపి చూస్తారు. డెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు. ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే, నిష్పత్తి కనుక చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష, మనందరికీ తెలుసు. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 123%, 123%. జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సార్. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 215%. భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 57%. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో 27.8% ఓన్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలని అనుకోవచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఈస్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్. ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్. మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏమి ఇబ్బంది లేదు. కానీ
కానీ నెంబరే కదా సార్. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో. 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను. ఇది పంపించాం. ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి స్పీకర్ గారి ద్వారా. దయచేసి చూడాలని చెప్పి కూడా నేను కోరుతాను. అధ్యక్ష ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు, రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష. అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం కనిపెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష. డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాం. ప్రతి సంస్థ, ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హెవ్ టేబుల్డ్ హియర్. కాదంటారా చెప్పండి. లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ us. అధ్యక్ష ఇది ఏది జరగనట్టు, 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు, మీరేదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష, మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండను దవి ఎలుకని పడతారు తప్ప ఏముండదు అలా. కొండను దవి ఎలుకని కూడా పట్టే పరిస్థితి ఉండదు, ఏమి జరగదు. అధ్యక్ష చేస్తున్నాను సార్. ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్ అధ్యక్ష. నేను ఒక మాట సహనం ఉండాలా. ప్రతిపక్షాలు మాట్లాడితే, ప్రజల తరపున మాట్లాడితే వినే ఓపిక, సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము. మేము 39 మంది ఉన్నాం. మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా అధ్యక్ష. మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వివరం తెలుసు. జీఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సొంత పన్నుల ఆదాయంలో నెంబర్ 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అసెట్ క్రియేషన్ లో ఖర్చు పెట్టేది తెలంగాణ. ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే తప్పైతుంది అధ్యక్ష. నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్. అంత అసహనం ఎందుకు సార్? కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్. నేనేం వేరే మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది. సార్ ఎట్లా సార్? మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను. అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్. ఏం పద్ధతి సార్? ఆ డిస్టర్బెన్స్ సబ్జెక్ట్ కూడా కానీ కంప్లీట్ చేయండి సార్. మీ ఇష్టం సార్. కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి. కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇది? కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఇస్ నాట్ డెట్ సార్. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు? అసెట్స్ ఏం క్రియేట్ చేశారు అధ్యక్ష? మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు. మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు. ప్రతి జిల్లాలో, కొత్త జిల్లాలో కొలువు తీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే. కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు, మీకోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష 33 జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు అధ్యక్ష. వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష. కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు అధ్యక్ష. మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం. దానికోసం అప్పు చేశాం. అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం. దానికోసం అప్పు చేశాం. రాష్ట్ర ప్రజల కోసం చేసినాం. అది అప్ప, పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా.